అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ గ్రాషియా మందు కొట్టిన తర్వాత రిజల్ట్ మీకు చూపించడం జరుగుతూ ఉంది. సో, మనకు గ్రాషియా కొట్టక ముందైతే మనకు సరిగ్గా మనకు గ్రోతింగ్ అదేవిధంగా ఫ్లవరింగ్ అంతలా లేదు. సో, మనం స్ప్రే చేయకముందు మీకు వీడియో మీకు చూపించడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే రావడం జరిగింది. మనకు పూత, పిందె మనకు చాలా నిగనిగా అయితే లాడుతూ ఉన్నది. సో, దానికి ఒక కాంబినేషన్‌గా మనకు ఈ ఫాంటా ప్లస్‌ని అయితే కలుపుకోవడం జరిగింది. ఈ గ్రోమోర్ కంపెనీ వారి ఫాంటా ప్లస్ అండ్ ఈ గోద్రేజ్ కంపెనీ వారి గ్రాషియా 2 స్ప్రే చేయడం వల్ల మనకు మిరపలో వచ్చేటువంటి పై ముడత, కింది ముడత, సో లద్దె పురుగు ఇట్లాంటి ఏదున్నా కూడా మనకు కంట్రోల్ అయ్యి మనకు నల్లి తీవ్రత మీద కూడా చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తూ ఉన్నది. ఇది మనకు గ్రోమోర్ ఫాంటాకి వచ్చేసి మనకు ఏదైతే మనకు పూతలు ఎక్కువగా రావడానికి సైడ్ బ్రాంచెస్, అదేవిధంగా మనకు వచ్చిన పూత మనకు పిందెగా మార్చడానికి అయితే చాలా ఎక్సలెంట్‌గా అయితే దీని యొక్క రిజల్ట్ అయితే బాగుంది. సో, ఎవరైనా రైతులు మీరు స్ప్రే చేయాలో అనుకున్న వారైతే ఈ గోద్రేజ్ కంపెనీ వారి గ్రాషియా అదేవిధంగా ఈ గ్రోమోర్ ఫాంటాక్ని మీరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో, నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది. స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉన్నది, సో స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు ఆ 2 వీడియోలు చూడండి. ఒకసారి చూడని వాళ్ళు కూడా ఆ వీడియో మీకు కింద లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది కామెంట్ బాక్స్‌లో. సో, ఈ 2 కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉన్నది. మనకు పూతలో నల్లి ఏదన్నా కూడా మనకు రికవరీ అయితే అవుతూ ఉన్నది. పై ముడత, కింది ముడత, పురుగు ఎట్లాంటి పురుగున్నా కూడా మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం మనం మంచి టాప్ 5 వెరైటీలు మీకు చెప్పబోతున్నాం. ఎందుకంటే మనకు మంచి విత్తనాలు ఎంచుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అయితే పొందే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకు విత్తనం గట్టిగా ఉండాలి. అదేవిధంగా నేల కూడా మనకు అనుకూలిస్తే మనకు ఎకరానికి వచ్చేసి మనం 30 నుండి 40 క్వింటాల దిగుబడి అయితే మనం పొందే అవకాశం ఉంటుంది. సో, ఏదున్నా కూడా మనకు విత్తనం అదేవిధంగా ఈ నేల మీద డిపెండ్ అయి ఉన్నది. సో, ఈ సంవత్సరం మంచి విత్తనాలు చెప్తాను.